కర్ణాటక బీజేపీలో నాయకత్వ మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. 2028 ఎన్నికలే లక్ష్యంగా కాషాయ పార్టీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. యడియూరప్ప తర్వాతి నాయకత్వంపై హైకమాండ్ దృష్టి సారించింది. ఆయన కుమారుడు విజయేంద్ర పనితీరుపై ఢిల్లీ పెద్దలు సమీక్ష నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కమలనాథుల ప్లాన్ ఏమిటో చూద్దాం. ఒకప్పుడు కర్ణాటకలో బీజేపీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు బిఎస్ యడియూరప్ప. దశాబ్దాల పాటు పార్టీని భుజాన మోశారు. దక్షిణ భారతంలో బీజేపీని తొలిసారి అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా కుమారుడు బివై విజయేంద్రను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. లింగాయత్ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే ఆ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పార్టీలో రోజురోజుకు వర్గ పోరాటాలు పెరుగుతున్నాయి. అసమ్మతి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కార్యకర్తలను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో విజయేంద్ర విఫలమయ్యారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి హైకమాండ్ విజయేంద్రకు తగిన సమయం ఇచ్చింది. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదనే చర్చ ఢిల్లీ వరకు చేరింది. ముడా కేసు, వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం ఇలాంటివి కాంగ్రెస్ను ఇరుకున పెట్టే అవకాశాలు. అయినా బీజేపీ వాటిని రాజకీయంగా పూర్తిగా ఉపయోగించుకోలేకపోయిందన్న విమర్శ సొంత పార్టీలోనే వినిపిస్తుంది. ఇటీవల శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం పార్టీకి మరో షాక్ ఇచ్చింది. ఇది నాయకత్వంపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఒకే కుటుంబం ప్రభావం కంటే బలమైన సంస్థాగత నాయకత్వం పైనే ఎక్కువ దృష్టి పెడుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే విజయేంద్రను మార్చడం అంత సులభం కాదు. ఎందుకంటే లింగాయత్ ఓటు బ్యాంకు ఇప్పటికే బీజేపీకి అత్యంత కీలకం. అందుకే సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా కొత్త ఫార్ములాపై పార్టీ ఆలోచిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. శోభా కరంద్లాజే, వి సోమన్న, మహేష్ తంగినకై, అరవింద్ బెడ్లాట్ వీరి పేర్లు రాష్ట్ర అధ్యక్ష పదవికి చర్చలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు యడియూరప్ప కుమారుడు ఎంపీ బివై రాఘవేంద్రకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే ఆలోచన కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇంకా ప్రతిపక్ష నాయకుడి పదవిలో కూడా మార్పులు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. అశ్వత్ నారాయణ్, సునీల్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ నిర్ణయం పైనే ఉంది. విజయేంద్రనే కొనసాగుతారా లేదా కర్ణాటక బీజేపీకి కొత్త నాయకత్వం వస్తుందా? రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.